Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్లీ ట్రాక్లోకి గోరంట్ల మాధవ్, జగన్ కీలక బాధ్యతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియామకాల పరంపర కొనసాగుతోంది. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండడం వల్ల దీనికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ కమిటీల వరకు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ను తెర మీదకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం సైతం దీనికి ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లు సభ ముందుకు సైతం వచ్చింది. ఫలితంగా 2027 నాటికి జమిలీ ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితులలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇదివరకే రీజనల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. దీనిని మరింత వేగవంతం చేశారు ఆయన. ఇప్పటికే పలువురు నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు ఖరారు చేశారు. జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనలకు పూనుకున్నందున ఈలోగా బూత్ స్థాయి వరకు పార్టీ పరంగా అన్ని పదవులను భర్తీ చేయడంపై ఫోకస్ పెట్టారు. తాజాగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు గోరంట్ల మాధవ్కు పార్టీలో హోదా కల్పించారు. ఆయనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన కురుబ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు గోరంట్ల మాధవ్ 2019 నాటి ఎన్నికలలో హిందూపురం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పను సుమారు 1,50,000 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో ఆయనకు సీటు దక్కలేదు. హిందూపురం లోక్సభ టికెట్ను జొలదరాశి శాంతకు కేటాయించింది వైసీపీ. అయినా ఫలితం దక్కలేదు. ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి భారీ మెజారిటీతో శాంతను ఓడించారు. ఈ పరిణామాల మధ్య గోరంట్ల మాధవ్ను నమ్ముకుంది వైసీపీ. ఆయనకు పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాను కల్పించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట హిందూపురం లోక్సభ నియోజకవర్గం. ఈ ఏడాది ఎన్నికలలో దీని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి అభ్యర్థులు ఊడ్చిపడేశారు. రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి స్థానాలను టీడీపీ గెలుచుకోగా ధర్మవరం బీజేపీ ఖాతాలో పడింది. ఇక్కడ నుంచి వై సత్యకుమార్ విజయం సాధించారు.